హాయ్ హలో నమస్తే. షూట్ నుంచి వచ్చాను. ఆల్మోస్ట్ 10 అయింది. మళ్ళీ మేకప్ రిమూవ్ చేసి రెడీ అయిపోయి మళ్ళీ డాగ్స్ ఫుడ్ రెడీ చేసరికి 11:30 12 అయింది. సో ఇప్పుడు 12 o'clock పెడుతున్నా. బెడ్కి లైట్గా నూకలు వండేసి కొంచెం పెరుగు చికెన్ కొంచెం బాయిల్ చేసి పెట్టా. చాలా బాగా పాపం ఎండాకాలం కదా, ఎవరు ఫుడ్ పెట్టరు సరిగ్గా. అది వెయిటింగ్, నా కార్ రాగానే ఎప్పుడెప్పుడు కార్ వస్తుంది ఫుడ్ పెడతాను వెయిట్ చేస్తే రోజు. సో ఎంత షూటింగ్ వెళ్ళినా ఎంత వర్క్ చేసినా కూడా నాకు వీటికి ఫుడ్ పెడితే అందులో ఉన్నంత హ్యాపీనెస్ ఎక్కడ రాదు నాకు. సో వీటికి ఖచ్చితంగా ఎంత లేట్ అయినా, ఎంత షూటింగ్ 2 o'clock పేకప్ అయినా 3 o'clock అయినా ఫుడ్ పెట్టి నిద్రపోతాను నేను. సో నాకు అంత ఇష్టం ఎనిమల్స్ అన్నా, ఈ డాగ్స్ అన్నా చాలా అంటే చాలా ఇష్టం. సో చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి. సో కాలనీ అంతా తిరిగి అన్నీ చూసుకొని మరీ పెడతాను ఫుడ్ ఖచ్చితంగా వీటికి. అండ్ వాటర్ అయితే పక్కా, సమ్మర్ కదా వాటర్ పక్కా పెట్టాలి. ఫుడ్ మిగిలింది ఏదో ఒక పేపర్లో వేసి బయట పెట్టేసేయండి. పక్షుల కోసం కొంచెం ఫుడ్ అరేంజ్ చేయండి. సో లైఫ్ చాలా చిన్నది, ఎప్పుడు ఉంటామో ఎప్పుడు వెళ్తామో తెలియదు. సో ఉన్నప్పుడు కొంచెం మీ వంతు మీరు ఫుడ్ లేని వాళ్ళకి, ఎనిమల్స్ కోసం, ఆవుల కోసం, తర్వాత పావురాలు, పక్షులు, చీమలు, ఇవన్నీ వాటికి వాయిస్ ఉండదు, పిల్లులు. సో మంచి కర్మ చేయండి, మంచి లైఫ్ ఉంటుంది. మనకి ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. యాక్సిడెంట్స్ నుంచి మనం ఎస్కేప్ అయిపోతాం. సో హెల్త్ కూడా చాలా బాగుంటుంది ఎనిమల్స్కి ఫుడ్ పెడితే. నేను ఆల్మోస్ట్ 18 years నుంచి ఫుడ్ పెడుతున్నా డాగ్స్కి. ఇంకా 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 పెడతా. ఇంకా నా ఉన్నంతలో నేను డాగ్స్కి ఖచ్చితంగా లొకేషన్ షూటింగ్లో పెడతాను. డ్రైవింగ్లో ఎక్కడైనా కనిపించిన బిస్కెట్స్ ఎప్పుడు కార్లో ఉంటాయి, పెడతా ఉంటాను. ఇంటికి వచ్చాకైతే పక్కా మా కాలనీ అంతా పెట్టేస్తాను. సో ఐ లవ్ డాగ్స్. సో మీరు కూడా ఖచ్చితంగా ఫుడ్ పెట్టండి. హెల్దీ హ్యాపీనెస్ ఖచ్చితంగా